ఇటీవల చాలామంది యువత ఉద్యోగాల వేట మానేసి స్వయం ఉపాధిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. బీటెక్ చేసిన వారు సైతం ఉద్యోగం కోసం పరుగులు పెట్టకుండా స్వయం ఉపాధిపై ఫోకస్ పెడుతున్నారు. మంచి బిజినెస్ ఐడియాతో పాటు మార్కెటింగ్పై అవగాహన ఉంటే స్వయం ఉపాధి ద్వారా లక్షలు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. నిత్య జీవితంలో మన చుట్టూ ఉండే చిన్న చిన్న అవసరాలను గమనించి వాటినే ఆదాయ వనరులుగా చేసుకొని సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ క్రమంలోనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే ఓ అద్భుతమైన బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ పేపర్ల వాడకం పూర్తిగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు, ఇతర శుభకార్యాలకు గతంలో ప్లాస్టిక్ ప్లేట్స్ వాడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ ప్లేట్స్ వాడుతున్నారు. శుభకార్యం ఏదైనా సరే బఫే పద్ధతిలో విందు ఇవ్వడం సర్వసాధారణం అయిపోయింది. శుభకార్యాలకే కాకుండా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్లో కూడా పేపర్ ప్లేట్ వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో మార్కెట్లో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది. పేపర్ ప్లేట్స్ బిజినెస్ వ్యాపారం తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం ఉంటుంది అంటున్నారు. ఈ ప్లేట్ల తయారీ వ్యాపారం గురించి పూర్తి వివరాలు మీకోసమే. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని పరిశ్రమ ఏదైనా ఉందంటే అది పేపర్ ప్లేట్స్ బిజినెస్సే. ఇంట్లో చిన్న వ్యాపారం చేయాలని భావించేవారు పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే వ్యాపారాల్లో ఇది కూడా ఒకటి. పేపర్ ప్లేట్ వ్యాపారానికి పెద్దగా స్థలం అక్కర్లేదు. ఇంట్లోనే ఈ మిషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ స్థలం లేని వారు చిన్నపాటి షెడ్లను తీసుకొని బిజినెస్ ప్రారంభించవచ్చు. దీనికి సింగిల్ ఫేజ్ కరెంట్ సరిపోతుంది. దీనికి సంబంధించిన మిషన్లు మన దేశంలోనే లభిస్తున్నాయి. చిన్న వ్యాపారం మొదలు పెట్టుకోవాలంటే చిన్న యంత్రాలు కొనుక్కుంటే సరిపోతుంది. 9,000 నుంచి 25,000 రూపాయల వరకు హ్యాండ్ థ్రెడ్ మిల్స్ అందుబాటులో ఉన్నాయి. సింగిల్ డై ఆటోమేటిక్ మెషిన్ 30,000 నుంచి ఉంటాయి. డబుల్ డై పేపర్ ప్లేట్ మేకర్ల మిషన్ 50,000 నుంచి 60,000 రూపాయల వరకు ఉంటుంది. మన అవసరాలకు తగ్గ మిషన్లు కొనుగోలు చేసిన తర్వాత పేపర్ ప్లేట్లు తయారు చేయడానికి ముడి సరుకు కొనుగోలు చేయాలి. మంచి క్వాలిటీ ప్రింటెడ్ పిఈ పేపర్ కొనాల్సి ఉంటుంది. ఈ పేపర్ కిలో 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు ఉంటుంది. బాటమ్ రీల్ కిలో 40 రూపాయల వరకు ఉంటుంది. ఇది ఆన్లైన్లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. గ్రీన్, సిల్వర్ తదితర రంగుల్లో ఉండే చతురస్రాకార షీట్లను సిద్ధం చేసుకొని హైడ్రాలిక్ మిషన్ హెడ్ కింద పెడితే రౌండ్గా కట్ అవుతుంది. అదే సమయంలో దాన్ని ప్లేట్ షేప్కి మార్చుతుంది. ఇలా హైడ్రాలిక్ మిషన్ ద్వారా రోజుకు 5,000, డబుల్ హైడ్రాలిక్ మిషన్ ద్వారా 8,000 వరకు బఫే ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. ప్లేట్స్ తయారైన తర్వాత మార్కెటింగ్ కోసం సరైన పద్ధతులు వాడితే అన్ని ఖర్చులు పోను మంచి ఆదాయం మిగులుతుంది. దీనికోసం అవసరమైన లైసెన్సులు, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. స్థానిక దుకాణాలు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ వాళ్ళతో పరిచయం పెంచుకొని మంచి వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ పోటీ వ్యవస్థ ఉంటుంది కనుక నాణ్యత విషయంలో ప్రాధాన్యత ఇస్తే నెలకు ₹1,00,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిశ్రమ వల్ల కొద్దిమందికి జీవనోపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ చిన్న వ్యాపారంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.